అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ప్రపంచం మొత్తం ఇప్పుడు పాకిస్తాన్ని ఎందుకు వ్యతిరేకిస్తుందో తెలుసా? ఇక్కడ వాళ్ళు మనుషుల్ని మనుషులుగా చూడరు కాబట్టి. ముఖ్యంగా ఆడవాళ్లను ఒక ఆట వస్తువులా చూస్తారు పాకిస్తాన్ ప్రజలు. పొరపాటున పాక్ మగాళ్లను ఇతర దేశాల అమ్మాయిలు పెళ్లి చేసుకుంటే ఒక్క నెల రోజుల్లోనే నరకం అంటే ఏంటో ప్రత్యక్షంగా అనుభవిస్తారు. ముఖ్యంగా భారతీయ మహిళల విషయంలో ఇలాంటి ఘోరాలు ఎన్నో వెలుగు చూశాయి. పాకిస్తాన్ వ్యక్తిని ప్రేమించి అతని మాటలు నమ్మి వెళ్ళిన ఓ భారతీయ మహిళ ఎలాంటి నరకం అనుభవించిందో తెలిస్తే ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటారు. ఆ నిర్భాగ్యురాలి జీవితం చివరికి ఎలాంటి మలుపులు తిరిగిందన్న విషయం ఈ వీడియోలో చూద్దాం. ఉజ్మా అహ్మద్ ఒక భారతీయ మహిళ. ఈమె స్టోరీ వింటే పాకిస్తాన్లో మహిళలను ఇంత నీచంగా, నిర్దయగా, దుర్మార్గంగా చూస్తారా అనిపిస్తుంది. ప్రేమించిన వాడిని నమ్మి వెళ్ళినందుకు పాకిస్తాన్లో ఓ మహిళ పడ్డ కష్టాలు ఏంటి? ఆమె భారతదేశానికి తిరిగి రావడానికి భారత దౌత్యవేత్త జేపీ సింగ్, అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ చేసిన కృషి ఏంటి? అమృత్సర్ సమీపంలోని వాఘా సరిహద్దు ద్వారా సురక్షితంగా స్వదేశానికి ఎలా చేరుకున్నదో అన్న విషయం గురించి తెలిస్తే ఎవరి గుండెైనా బరువెక్కిపోతుంది. ఢిల్లీకి చెందిన ఉజ్మా అహ్మద్ మలేషియాలో బిజినెస్ కోర్స్ చేయడానికి వెళ్ళింది. అక్కడే ఆమెకు తాహిర్ అలీ అనే టాక్సీ డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఉజ్మా అహ్మద్ పెళ్ళైన తర్వాత తలసేమియాతో బాధపడే కూతురు పుడుతుంది. దీంతో భర్త ఆమెను వదిలేస్తాడు. ఆ చిన్నారి ఢిల్లీలో ఆమె అమ్మమ్మ దగ్గరే ఉండేది. ఇదిలా ఉంటే ఉజ్మాను తాహిర్ పాకిస్తాన్లోని తన ఇంటికి ఆహ్వానించాడు. తాహిర్ చెప్పిన మాయమాటలు గుడ్డిగా నమ్మిన ఉజ్మా అతనితో కలిసి మే 1, 2017లో పాకిస్తాన్లోని అతని గ్రామానికి వెళ్ళింది. తీరా అక్కడికి వెళ్ళిన ఉజ్మాకు ఊహించని షాక్ తగులుతుంది. ఇంతకీ ఆ షాక్ ఏంటో తెలుసా? తాహిర్ అలీకి అప్పటికే పెళ్ళై 4 పిల్లల తండ్రి అని తెలుసుకొని ఉజ్మా మైండ్ బ్లాక్ అయింది. అతని మోసం గ్రహించిన ఆమె ఏం చేయాలో అర్థం కాక తాను ఇండియా తిరిగి వెళ్తానని చెప్పింది. తాహిర్ ఆమెను తుపాకీతో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకుంటాడు. పాస్పోర్టు బలవంతంగా లాక్కున్నాడు. బునర్లో ఓ గ్రామంలో ఒక చిన్న ఇంట్లో బంధించాడు. ఆమెను శారీరకంగా, మానసికంగా హింసలకు గురి చేశాడు. అంతేకాదు ఆమెను మత్తులో ఉంచేందుకు మాదక ద్రవ్యాలను కూడా ఇచ్చాడని ఉజ్మా ఆరోపణలు చేసింది. ఉజ్మా కొన్నాళ్ల పాటు నరకం అనుభవించిన తర్వాత తప్పించుకోవడానికి ఓ పథకం వేసింది. తన సోదరుడిని కలవడానికి ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్కు వెళ్లాలని చెప్పి ఎలాగో అలా తాహిర్ అలీని ఒప్పించింది. తన సోదరుడు డబ్బులు ఇస్తాడని ఆశ చూపించింది. అలా భారత హైకమిషన్లో తాను పడుతున్న కష్టాల గురించి డిప్యూటీ హైకమిషన్ జేపీ సింగ్కు వివరించింది. ఆమె భారతీయురాలేనా అన్న విషయాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేయించిన తర్వాత ఆమెను రక్షించేందుకు సిద్ధమయ్యారు జేపీ సింగ్. అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సహాయంతో ఉజ్మా సురక్షితంగా ఇండియాకి వచ్చింది. తాహిర్ నుంచి విముక్తి కోసం ఉజ్మా ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తాహిర్ అలీ గన్తో బెదిరించి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడని కోర్టుకు విన్నవించుకుంది. తనను భారత్కు తిరిగి వెళ్లనివ్వాలని కోరింది. పాకిస్తాన్ చట్టాల ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్య దేశం విడిచి వెళ్లడం కష్టం. కానీ భారత రాయబార కార్యాలయం సుష్మా స్వరాజ్ జోక్యంతో కోర్టు ఆమె అభ్యర్థనను మన్నించింది. 2017 మే 25న ఉజ్మా వాఘా సరిహద్దు ద్వారా భారత్కు తిరిగొచ్చింది. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని బ్రహ్మపురిలో ఫలక్ అనే బ్యూటీ సెలూన్ నడుపుతోంది. ఆమె తన కుమార్తెతో ఇప్పుడు సంతోషంగా జీవిస్తోంది. ఉజ్మా అహ్మద్ రియల్ స్టోరీ ఆధారంగా ఉజ్మా ది డాటర్ ఆఫ్ ఇండియా అనే బయోపిక్ను తీయాలని ప్లాన్ చేశారు. ఈ క్రమంలోనే ది డిప్లొమాట్ సినిమా తెరకెక్కించారు. దర్శకుడు శివం నాయర్ ది డిప్లొమాట్ మూవీలో ఉజ్మా జీవితంలో ఎదురైన ప్రతి ఒక్క సంఘటన కళ్లకు కట్టినట్టు చూపించారు. జేపీ సింగ్ ఉజ్మాను ఎలా రక్షిస్తాడు, అక్కడి కోర్టుల పరిస్థితి, భారత్ పాక్ దౌత్యం, అంతర్జాతీయ ఒత్తిళ్లు ఒకవైపు, పాకిస్తాన్ గూండాలకు సాయం చేసే ఐఎస్ఐ సంస్థలు మరోవైపు, ఇలా అందరినీ ఎదురించి ఉజ్మా సురక్షితంగా భారత్కి ఎలా వచ్చింది అన్నది ది డిప్లొమాట్ మూవీలో చూపించారు. ఈ మూవీ థియేటర్లోనే కాకుండా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అయింది. భారత దౌత్యవేత్త జేపీ సింగ్ పాత్రలో జాన్ అబ్రహం, ఉజ్మా అహ్మద్ పాత్రలో సాదియా
ఖతీబ్ అద్భుతంగా నటించారు. ఉజ్మా జీవిత కథ చూసిన తర్వాత పాకిస్తాన్లో మనుషుల పరిస్థితిపై మీరేమనుకుంటున్నారు? మీకు తెలిసిన అనుభవాలతో కూడిన మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద ఖచ్చితంగా రాయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.